మనం పండ్లు, కూరగాయలు ఎక్కువ స్టోరేజ్ ఉండవు. జనరల్‌గా కోల్డ్ స్టోరేజ్‌లు పెట్టమని చెప్తా ఉన్నాం. వాటికి సంబంధించి కూడా రైతులకు సంబంధించి, మనం ఇళ్లల్లో వాడుకునే వాటికి సంబంధించి కూరగాయలు, పండ్లు డే ఇది గాకుండా ఉండటం కోసం, ఏదైతే ఉన్నదో వాటిని ఇది గాకుండా ఉండటం కోసం ఆహ్, సహజంగానే వేడి ప్రాంతాల్లో ఉంచొద్దని మనం జెప్తాను. దాంతోని పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టినా గూడా 4 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ టెంపరేచర్స్‌లో పెట్టమనే చెప్తాను. ముఖ్యంగా అరటి, యాపిలు, టమాటా, ఆవకాడ లాంటి ఏదైతే ఉన్నాయో, ఆవకాడ అంటున్నారు. సో, ఇట్లాంటి పండ్లు, కూరగాయలు ఇవి ఇథిలిన్‌ని విడుదల చేస్తాయి. వాటి వల్ల మిగిలినయి గూడా తొందరగా పండిపోయే అవకాశం ఉంది. అందుకోసం వాటిని వేరుగా ఇథిలిన్ ఇంపాక్ట్ ఉన్న పండ్లు, కూరగాయలని పండ్లని వేరుగా, కూరగాయలను వేరుగా పెట్టండి. నాన్ ఇథిలిన్ వాటిని పండ్లు, కూరగాయలు పెట్టండి. ఆ విధంగా ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. దాంతోని పాటుగా తొందరగా పాడైపోయే ఏదైతే ఉన్నాయో, సపోజ్ ఆలుగడ్డలు అనుకోండి నెల రోజులైనా ఉంటాయి. ఉల్లిగడ్డలైనా కూడా చాలా రోజులుంటాయి. టమాటా లాంటివి అనుకోండి కొన్ని రోజులే ఉంటాయి. దోసకాయలంటే టమాటా కంటే ఇంకో 4 రోజులు అదనంగా ఉండగలుగుతాయి. సో, అందుకోసం తొందరగా పాడైపోయే ఏదైతే ఉన్నాయో ఆహ్, కూరగాయలని వాటిని తొందరగా వాడేసుకోవడం. ఆలుగడ్డ లాంటి ఇట్లా ఆలుగడ్డలు ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. పడేస్తే ఉండిపోతాయి. అట్లనే పండ్లకు సంబంధించి కూడా అరటి పండ్లు తొందరగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో, అందుకోసమే అది ఐడెంటిఫై చేయండి. టెంపరేచర్ ఎక్కువ ఉన్న చోట కాకుండా తక్కువ ఉన్న చోట ఫ్రిడ్జ్‌లో పెట్టడం. ఇథిలిన్, నాన్ ఇథిలిన్ అనేది పండ్లు డివిజన్ చేయండి. పాడయ్యే పండ్లు పండ్లలో అయితే అరటిపండ్లు లాంటి పండ్లు తొందరగా తినేసే ప్రయత్నం చేయటం. ఇక కొన్ని జామ పండ్లయితే కొన్ని రోజులు ఎక్కువగా ఉంటాయి గదా! సో, కూరగాయల్లో గూడా టమాటా లాంటి పండ్లు తొందరగా ఇదైతే కొన్ని రోజులే ఉంటాయి. ఆలుగడ్డలు లాంటియి అయితే ఎక్కువ రోజులుంటాయి. ఆలుగడ్డలు అందులో ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా ఉంటాయి. సో, అట్లే ఇంకా కొన్ని రకాల పండ్లు, ఫలాలు పండ్లు, ఫలాలు స్టోరేజ్ ఎక్కువ రోజులున్నాయంటే, అదేవిధంగా కూరగాయలు గూడా ఎక్కువ రోజులుండుంటాయి. సో, ఈ వేరియేషను అమ్మలకి, అక్కలకి మన అమ్మలక్కలకి ఇవి బాగా తెలుస్తాయి. మహిళా సోదరీమణులందరికీ. సో, మగవాళ్ళకి కూడా తెలుస్తాయి సైంటిఫిక్ అంశాలు గాబట్టి. సో, ఈ జాగ్రత్తలు పాటించడని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ అనండి.